మన కాలేయం దాదాపు 90% పైగా పాడైనప్పటికీ దాన్ని మందులతో బాగు చేసే అవకాశం ఉంటుంది. అయితే క్యాన్సర్ సోకినప్పుడు, సిరోసిస్ బారిన పడ్డప్పుడు కాలేయాన్ని మందులతో బాగు చేయలేం. ఇలాంటప్పుడు ఖచ్చితంగా కాలేయ మార్పిడి సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచో, చనిపోయిన వ్యక్తుల నుంచో కాలేయాన్ని సేకరించి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేయాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడికి దారి తీసే పరిస్థితులు, కాలేయ మార్పిడి సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన ఒంట్లోకి పేరుకునే వ్యర్థాలు, విష పదార్థాలని హరిస్తుంది. అయితే ఈ పని దాని సామర్థ్యానికి మించితే కాలేయంలోని కణాలు దెబ్బతింటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మొదట ఫ్యాటీ లివర్, తర్వాత ఆల్కహాలిక్ హెపటైటిస్, చివరికి లివర్ సిండ్రోసిస్కు దారితీస్తుంది. ఇక హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు చాలా ఏళ్లుగా మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు కూడా కాలేయం క్రమంగా దెబ్బతినిపోతుంది. కాలేయ వ్యాధుల్ని ముందుగానే గుర్తించినప్పుడు తగిన మందులు, వైద్య సాయం తీసుకుంటే సరిపోతుంది. కాలేయం ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. అయితే సిరోసిస్ బారిన పడ్డప్పుడు మాత్రం మందులు పనిచేయవు. ఇలాంటప్పుడు కాలేయం మార్పిడికి వెళ్ళటం ఒక్కటే పరిష్కారం. కాలేయ మార్పిడి అనే ఆపరేషన్ పెద్ద ఆపరేషన్, ఇట్స్ కాంప్లెక్స్ ఆపరేషన్. సో అందుకని ఓన్లీ క్లియర్ ఇండికేషన్ ఉంటేనే మనం అడ్వైస్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు కాలేయ మార్పిడికి ఏమేమి రీజన్స్ అంటే, ఒకటేమో సిరోసిస్. మనం అనుకున్నట్టు సిరోసిస్ బాగా అడ్వాన్స్డ్ అయిపోయి చైల్డ్స్ బి, చైల్డ్ సి వచ్చి, జాండిస్ వచ్చి, కడుపులో నీరు చేరి, కాళ్ళలో వాపులు వచ్చి, లేకపోతే ఫిట్స్, కోమా ఇలాంటిగా ఉన్నప్పుడు కాలేయ మార్పిడి అవసరం. ఇది డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ సిరోసిస్ అంటారు. రెండో రీజన్ ఏంటంటే, సిరోసిస్ పేషెంట్స్లో లివర్లో క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ క్యాన్సర్ని ఆపరేషన్ చేసి తీయలేము, ఎందుకంటే లివర్ తట్టుకోలేదు ఆపరేషన్. అలాంటప్పుడు లివర్ని మొత్తం తీసేసి క్యాన్సర్తో సహా కొత్త లివర్ మార్పిడి చేస్తే అది క్యూర్ అవుతుంది అన్నమాట క్యాన్సర్. సో లివర్ క్యాన్సర్లో కాలేయ మార్పిడి ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండికేషన్. ఇంకా మూడో కాజ్ ఏంటంటే ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్. ఇప్పుడు నార్మల్గా హెల్దీగా ఉన్న వాళ్ళకి సమ్టైమ్స్ సడన్గా ఇన్ఫెక్షన్ వల్ల హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్, ఇలాంటి ఇన్ఫెక్షన్ వలన లివర్ సడన్గా డ్యామేజ్ అయిపోతుంది. విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ జాండిస్, బ్లడ్ క్లాట్ అవ్వదు, కోమాలోకి వెళ్ళిపోతారు. సో దీన్ని ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. ఇలాంటి కేసెస్లో ఎమర్జెన్సీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్లో ట్రాన్స్ప్లాంట్ చేసి వెంటనే లివర్ని చేంజ్ చేయకపోతే ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ డేస్ పేషెంట్ కెన్ డై. సో దిస్ ఈజ్ ద థర్డ్ మెయిన్ ఇండికేషన్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. చాలా సందర్భాల్లో కాలేయ సమస్యలు మందుల సాయంతోనే తగ్గిపోతూ ఉంటాయి. ఆ స్థాయి దాటి కాలేయం దెబ్బతినిపోతే మాత్రం ఇక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారం. కాలేయ మార్పిడి అవసరమైన రోగులు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకసారి సిరోసిస్ బారిన పడితే ఇక జీవితం దినదిన గండంగా తయారవుతుంది. కామెర్లతో శరీర రంగు మారిపోయి కాళ్ల వాపులు, ఛాతీ, పొట్ట నిండా నీరు చేరి ఆహారం తీసుకోలేక బలహీనంగా తయారై ఎంతో అసౌకర్యంగా కనిపిస్తారు. వీరికి ఒకసారి కాలేయ మార్పిడి జరిగితే వారి జీవన చిత్రం పూర్తిగా మారిపోతుంది. శరీర రంగు మామూలుగా మారుతుంది. వ్యాధి లక్షణాలన్నీ మటుమాయమై సాధారణ మనుషుల్లా తయారవుతారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లో 2 మెయిన్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్లో డ్యామేజ్ అయిన లివర్ని ఆపరేషన్ చేసి బాడీ నుంచి తీసేసి వెంటనే కొత్త లివర్ని పెట్టి అన్ని రక్తనాళాలన్నీ జాయిన్ చేసి, పిత్తం ట్యూబ్ అన్ని జాయిన్ చేసి. సో ఇది 2 మెయిన్ స్టెప్స్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొత్త లివర్. అండ్ దీనికి మెయిన్లీ టూ వేస్ ఇన్ విచ్ అ పేషెంట్ కెన్ గెట్ ఎ న్యూ లివర్. వెస్టర్న్ కంట్రీస్, అమెరికాలో కానీ, యునైటెడ్ కింగ్డమ్లో కానీ, యూరోప్లో కానీ అయితే మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ప్లాంట్ని కెడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అంటారు. అంటే ఎవరైనా పేషెంట్ హెడ్ ఇంజరీ, యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీ అయ్యి, లేకపోతే స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి బ్రెయిన్ పనిచేయకపోతే అప్పుడు ఐసీయూలో ఉన్న డాక్టర్స్ ఇంకా ఈ పేషెంట్ని ఇంకా ఏమీ చేయలేము, మనం బ్రతికించలేము, డెత్ అయిపోయింది అని డిసైడ్ చేసిన తర్వాత ఫ్యామిలీని అప్రోచ్ చేసి మీ పేషెంట్ ఆర్గన్స్ని డొనేట్ చేస్తారని అడుగుతారు. సో ఫ్యామిలీ అగ్రీ చేస్తే
వాళ్ళ నుంచి ఆ డోనర్ నుంచి లివర్ కానీ కిడ్నీస్ కానీ హార్ట్ లంగ్స్ తీసుకుని అది పేషెంట్కి ఇస్తారన్నమాట. దాన్ని కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఇప్పుడు మనం అమెరికాలో కానీ యూకేలో కానీ చూస్తే 90 to 95% ఆఫ్ ఆల్ ట్రాన్స్ప్లాంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ కెడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్స్. అమెరికా కంపేర్ చేస్తే మన దేశంలో కెడావరిక్ డొనేషన్ ఒక 1% 2% ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంతోమంది పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అర్జెంటుగా అవసరమైనా కూడా ఆర్గన్స్ లివ్. సో అందుకని జపాన్లో లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. దీనిలో ఏమవుతుందంటే పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ డొనేట్ అ పార్ట్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ లివర్. ఆ లివర్ని కేర్ఫుల్గా డివైడ్ చేసి లివర్ తీసుకుని ఆ లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అన్నమాట పేషెంట్లు. దాన్ని లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ డన్ ఇన్ ఇండియా అండ్ ఆల్ అదర్ ఏషియన్ కంట్రీస్. సో మన దేశంలో 80% ఆఫ్ ఆల్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్, మోర్ దెన్ 80% ఆఫ్ ఆల్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్. మనకు ప్రాణాధారమైన కాలేయాన్ని కృత్రిమంగా తయారు చేయలేం కాబట్టి వేరే వ్యక్తి నుంచి సేకరించాలి. బ్రెయిన్ డెడ్ అంటే మెదడు పనిచేయటం ఆగిపోయిన వ్యక్తుల నుంచి కానీ కుటుంబ సభ్యులు లేక సన్నిహితుల నుంచి కాలేయాన్ని సేకరించాల్సి ఉంటుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది విజయవంతమైన సర్జరీ. కాలేయ మార్పిడి సర్జరీకు సుమారుగా 6 నుంచి 14 గంటల సమయం పడుతుంది. పాడైన కాలేయాన్ని తొలగించి దాని స్థానంలో కొత్తగా సేకరించిన కాలేయాన్ని మార్పిడి చేస్తారు. చివరగా మళ్ళీ రక్తనాళాలు బయలునాళాన్ని సరిగా కలుపుతారు. దీంతో రక్తం కాలేయంలోకి తిరిగి మళ్ళీ ప్రవహిస్తుంది. ఆపరేషన్ పూర్తయ్యాక పేషెంట్ కొత్త కాలేయం అభివృద్ధి చెంది సరిగ్గా పనిచేయటం మొదలుపెట్టే వరకు రోగిని ఆసుపత్రిలోనే 2 నుంచి 3 వారాలు ఉంచుతారు. ఇక కొత్తగా అమర్చిన కాలేయాన్ని శరీరం తిరస్కరించే ముప్పును, ఇన్ఫెక్షన్లను నివారించడానికి మందులు ఇస్తారు. కాలేయ మార్పిడి చేయించుకున్న ప్రతి 100 మందిలో దాదాపు 80 మంది ఆయుర్దాయం కనీసం 5 నుంచి 10 ఏళ్ల వరకు పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. కాలేయ మార్పిడి తర్వాత లైఫ్ స్టైల్ అంటే అది డిపెండ్స్ ఆన్ ద టైమ్ లైన్స్. సో నార్మల్గా ఏం చెప్తామంటే పేషెంట్కి ఫస్ట్ 3 to 6 months కొంచెం ఎడిషనల్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎడిషనల్ జాగ్రత్తలు అంటే ఒకే ఒక రూమ్లో ఉండి బయటికి రాకూడదు అని అనుకుంటారు. అలా కాదు. యూ కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. సో అందరితోటి మాట్లాడవచ్చు, ఇంట్లో ఉండొచ్చు. దే కెన్ ఈట్, దే కెన్ ట్రావెల్. కాకపోతే ఏంటంటే బయటకు వెళ్తే మాస్క్ వేసుకోమని చెప్తాం. కొంచెం మంచినీళ్ళు బాటిల్ వాటర్ కానీ లేకపోతే ఇంటి నుంచి వాటర్ బాటిల్ తీసుకోమని చెప్తాం. ఎప్పుడు హ్యాండ్ వాష్ కానీ హ్యాండ్ రబ్ కానీ యూజ్ చేయమని చెప్తాం. మనం కరోనా టైంలో మనం యూజ్ చేసిన ప్రికాషన్స్ అది ఫస్ట్ 3 to 6 months ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలోనే మనకి ఈ మెడిసిన్స్ డోసులు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని కొంచెం ఎడిషనల్ జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఆఫ్టర్ 6 months ప్రికాషన్స్ విల్ కమ్ డౌన్ స్లోలీ. సో మనం దే కెన్ గో బ్యాక్ టు వర్క్, దే కెన్ ట్రావెల్, దే కెన్ ఈట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. ఓన్లీ ప్రికాషన్ ఏంటంటే మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. ఎందుకంటే ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోకపోతే లివర్కి రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ చెకప్లో ఉండాలన్నమాట. సో ఈ మెడిసిన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవడానికి రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటారు. సో ఫస్ట్ 1 month వారానికి ఒకసారి చూస్తాము, తర్వాత 2 నెలలు 2 వారాలకు ఒకసారి చూస్తాం, 6 months తర్వాత నెలకోసారో 2 నెలలకు ఒకసారి చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ 2 years తర్వాత 3 years తర్వాత 6 నెలలకు ఒకసారి చూస్తాం పేషెంట్. సో లైఫ్ లాంగ్ ఫాలోఅప్లో ఉండాలి, కానీ ఫ్రీక్వెన్సీ తక్కువ అవుతుంది. మెడిసిన్స్ వేసుకోవాలి. మెడిసిన్స్ ఎన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నారో డోసులు తక్కువ అవుతాయి, కానీ కంప్లీట్లీ స్టాప్ చేయకూడదు. యాజ్ లాంగ్ యాజ్ మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకుని చెకప్లో ఉంటే దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. పిల్లలకి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి జాబ్ చేస్తూ దే గాట్ మ్యారీడ్, దే హ్యాడ్ చిల్డ్రన్. సో దే కెన్ హ్యావ్ ఎ కంప్లీట్లీ నార్మల్ లైఫ్. కాలేయ మార్పిడి జరిగిన తర్వాత కొత్తగా అమర్చిన కాలేయం శరీరంలో నెమ్మదిగా ఇమిడిపోతుంది. ఇతర అవయవాల నుంచి సహాయం తీసుకుని కుదురుకుంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా తన విధులు నిర్వర్తించటం ప్రారంభిస్తుంది. ఇందుకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుంది.
సాధారణంగా శరీరంలోకి ఇతర జీవ అంగాలు ప్రవేశిస్తే దేహం దాన్ని తిరస్కరిస్తుంది. దీన్ని రిజెక్షన్ అని పిలుస్తారు. ఈ పరిస్థితిని నివారించేందుకు రోగ నిరోధక వ్యవస్థను కాస్త బలోపేతం చేసేందుకు మందులు వాడతారు. ఒక్కోసారి ఈ మందుల డోసు పెరిగితే దుష్ప్రభావాలు రావచ్చు. అందుచేత జాగ్రత్తగా మందుల్ని అందిస్తారు. కాలేయ మార్పిడి తర్వాత తరచుగా ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. వీటిని నివారించుకునేందుకు ఎప్పటికప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. ఆహార పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తాజాగా ఉండే పరిశుభ్రమైన పోషకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆల్కహాల్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. కలుషిత నీరు, కలుషిత ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు.